లాస్ట్ వీడియోలో మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చూసాం. దీన్ని పోస్ట్ ఫిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. పోస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ లైక్ ఏబి ప్లస్ సిడి మైనస్ సి2. దిస్ ఈజ్ ద పోస్ట్ ఫిక్స్ ఫామ్. సో మనం ఒక సిస్టంలో, కంప్యూటర్ సిస్టంలో మనం ఒక ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి అంటే అది పోస్ట్ ఫిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే జనరల్గా మనకి ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ ఉంటుంది అండ్ పోస్ట్ ఫిక్స్ ఉంటుంది. ఏదో ఒక ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ అంటే క్యాలిక్యులేషన్ చేయడం. సో ఈ ఫామ్లో కన్వర్ట్ చేసిన దాన్ని సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 × 5 - 2. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్. దీని రిజల్ట్ ఏంటి ఫైనల్లీ 5 × 3 = 15. సో దీన్ని ఎవాల్యుయేషన్ అన్నాం. ఈ ఎవాల్యుయేషన్ సిస్టంలో ఎలా పర్ఫామ్ జరుగుతుంది, ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఈ పోస్ట్ ఫిక్స్ ఫామ్ని ఎలా ఎవాల్యూట్ చేస్తుంది అనేది మనకి ఇవాళ టాస్క్. దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ అంటున్నాం. ఈ ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, ఇలా ఉంది కదా. సో ఇలా ఉంది కాబట్టి మనం సింపుల్గా ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ ఎడిషన్ చేసాం, ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్ చేసాం, ఆఫ్టర్ దట్ ద 2 రిజల్ట్స్ ఆర్ మల్టిప్లైడ్. కానీ ఇలా ఉన్న ఫార్మాట్ని అది ఎలా ఎవాల్యుయేట్ చేయగలదు. సో దానికి ఒక అల్గోరిథం ఉందమ్మా. సో ఇప్పుడు మన పోస్ట్ ఫిక్స్ ఫామ్ ఇది కదా. సో ఇలా ఉంటుంది. అంటే ఎవాల్యుయేషన్ ఎప్పుడైతే ఎవాల్యుయేషన్ కేసులోకి వచ్చామో ఈ వేరియబుల్స్ ప్లేస్లో సమ్ వాల్యూస్ ఉంటాయి. ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇలా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే రీడ్ ఆల్ ద సింబల్స్ 1 by 1 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సిమిలర్గా మనం ఎప్పుడైనా సరే లెఫ్ట్ టు రైటే చేస్తాం. సో లెఫ్ట్ నుంచి రైట్ డైరెక్షన్కి వెళ్తూ మనం సింబల్స్ 1 by 1 రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్, మనము స్టాక్ యూజ్ చేసాం కదా పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్కి, అలాగే పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్లో కూడా వీఆర్ యూజింగ్ ద స్టాక్. ఎవల్యూషన్లో కూడా మనం స్టాక్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం రీడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. మన ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసినప్పుడు ఏం చేసాము అంటే మన దగ్గర కనుక ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ ఉంది, మన లెఫ్ట్ పెరాన్సిస్ ఇన్సర్ట్ చేసేసాం. ఏ వస్తే మన అవుట్పుట్ రిజల్ట్కి సెండ్ చేసాం. ఎడిషన్ సింబల్ వస్తే సింబల్ అంటే ఆపరేటర్ వస్తే స్టాక్లోకి పుష్ చేసాం, ఆపరెండ్ వస్తే అవుట్పుట్లో ప్లేస్ చేసాం. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కేసు జరుగుతుంది చూడండి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. అంటే ఏంటి, ఇది ఇప్పుడు ఆపరెండే కదా, దాన్ని స్టాక్లోకి పుష్ చేయాలి అంటుంది. అంటే ఫస్ట్ మనం ఆపరెండ్ అనేది కనిపిస్తే స్టాక్లోకి పుష్ చేస్తున్నాం. మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్లో ఆపరెండ్ కనిపిస్తే అవుట్పుట్లో ప్లేస్ చేసాం, ఆపరేటర్ కనిపిస్తే పుష్ చేసాం. ఓకే, సో ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కేసు జరుగుతుంది. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. అంటే ఏంటి ఇక్కడ దాని అర్థం, ఏని మనం పుష్ చేసామని, ఏ వాల్యూ 5. ఓకే, సో ఆపరెండ్ కనిపిస్తే స్టాక్లోకి పుష్ చేయాలి. ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్, ఓకే, రీడింగ్ సింబల్ అనేది ఆపరేటర్ అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ 5 వచ్చింది, ఓకే పుష్ చేసేసాం. నెక్స్ట్ ఏముంది 3, పుష్ చేసేయాలి కదా స్టాక్లోకి. ఓకే, నెక్స్ట్ ఏముంది ఎడిషన్ సింబల్. సో అదిగోండి, ఇప్పుడు ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్ కదా మనకు వచ్చింది, దెన్ పర్ఫామ్ 2 పాప్ ఆపరేషన్స్ అండ్ స్టోర్ ద 2 పాప్డ్ ఆపరెంట్స్. 2 పాప్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ 3ని పాప్ చేయాలి. సో ఒక వాల్యూ స్టోర్ చేసి ఉంచుకున్న 3ని ఒక వేరియబుల్లోకి, ఆఫ్టర్ దట్ 5ని. ఓకే, సో ఈ రెండింటిని పాప్ చేసి స్టోర్ చేశా. చూడండి, పర్ఫామ్ 2 పాప్ ఆపరేషన్స్ అండ్ స్టోర్ ద 2 పాప్డ్ ఆపరెంట్స్. ఈ రెండింటిని స్టోర్ చేశా 2 వేరియబుల్స్లోకి. దెన్ పర్ఫామ్ రీడింగ్ సింబల్ ఆపరేషన్ ఆన్ 2 పాప్డ్ ఆపరెంట్స్. ఇప్పుడు మనకు అక్కరైన సింబల్ ఏంటి, ప్లస్. ఓకే, 5 + 3 పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ అంటే B + A చేయాలి. మనం ఫస్ట్ ఏదైతే పాప్ చేసామో అదే ఫస్ట్ ఉండాలి, సెకండ్ పాప్ చేసింది సెకండ్ ఉండాలి. ఓకే, సో మనం ఏదైతే సింబల్ రీడ్ చేసామో, ఎడిషన్ రీడ్ చేస్తే ఎడిషన్, సబ్ట్రాక్షన్ రీడ్ చేస్తే సబ్ట్రాక్షన్, ఇఫ్ ఇన్ కేస్ మల్టిప్లికేషన్ రీడ్ చేస్తే మల్టిప్లికేషన్. ఆ 2 పాప్డ్ ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేసి ఆ రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ని మళ్ళీ స్టాక్లోకి పుష్ చేయాలి. అంటే ఈ రెండు ఉండవు కదా. సో ఇప్పుడు స్టాక్లోకి ఏమొస్తుంది, 8 వస్తుంది. ఓకేనా.
సో అలా పర్ఫామ్ చేసుకుంటూ ఫైనల్గా ఏదైతే రిజల్ట్ స్టాక్లో ఉంటుందో దాన్ని పాప్ చేసి అదే ఫైనల్ రిజల్ట్ అంటాం మనం. సో దాన్ని మనం ఫైనల్ రిజల్ట్ అంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అసలు పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్ ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది ఒక ఎగ్జాంపుల్ చేద్దామమ్మా. సో ఈ అల్గోరిథం స్టెప్స్ చూస్తూ కేర్ఫుల్గా చేద్దాం చూడండి. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. సో ఇది ఇన్ఫిక్స్ ఫాము, ఇదేంటిది పోస్ట్ ఫిక్స్ ఫాము. సో ఇన్ఫిక్స్ ఫామ్ ఏంటి, పోస్ట్ ఫిక్స్ ఫామ్ ఏంటో రెండు కన్సిడర్ చేసాం. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్గా ఇది ఇనిషియల్ స్టేజ్. ఇనిషియల్గా స్టాక్ ఎలా ఉంటుంది, స్టాక్ వాస్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏం ఉండదు, సో నథింగ్, ఇక్కడ కూడా ఎంటీ. ఇక్కడ రీడింగ్ సింబల్ మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ స్టాక్ ఆపరేషన్స్ మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ ఎవల్యూషన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ ఎలా ఎవాల్యూట్ చేస్తున్నామో ఇక్కడ మెన్షన్ చేస్తాం. మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ మన సింబల్ ఏంటి, రీడింగ్ సింబల్ 5. సో 5 రీడ్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏంటిది, ఆపరేటరా ఆపరెండా, ఆపరెండ్. సో ఆపరెండ్ అయితే ఏం చేయాలి, ఇఫ్ ద రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరెండ్ దెన్ పుష్ ఇట్ ఆన్ టు ద స్టాక్. సో పుష్ 5. సో అప్పుడు స్టాక్లోకి 5ని పుష్ చేసాం. సో అగైన్ ఇక్కడ ఎంటీగా, ఇంకా మనం ఏం ఎక్స్ప్రెషన్ ఇవాల్యూట్ చేయలేదు ఇంకా. సో సెకండ్ వన్ ఏంటి 3. సో అగైన్ 3 ఈజ్ ద ఆపరెండ్, సో వీ నీడ్ టు పుష్ 3 ఆన్ టు ద స్టాక్, 5 and 3. So again here it is empty. Okay, the next symbol is plus. Okay, so here plus is operator. Operator కదా, ఆపరెండ్ అయితే పుష్ చేసాం, ఆపరేటర్ అయితే ఏం చేయాలి, we need to perform 2 pop operations. ఆపరేటర్ అయితే 2 pop operations పర్ఫామ్ చేయాలి, వాటిని స్టోర్ చేయాలి, మన ఏదైతే సింబల్ అయితే ఉందో ఆ సింబల్ పర్ఫామ్ చేయాలి. సో పాప్ 3 అంటే ఏంటి, A ఈక్వల్స్ టు 3 ఫర్ ఎగ్జాంపుల్, పాప్ 5, B ఈక్వల్స్ టు 5. ఓకే, సో అంటే A ఈక్వల్స్ టు B ఈక్వల్స్ టు పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం, అప్పుడు ఆ రిజల్ట్ ఇది అయింది. ఓకే, సో రిజల్ట్ ఈక్వల్స్ టు B ప్లస్ A, దట్ మీన్స్ అప్పుడు ఎంత అవుద్దమ్మా రిజల్ట్, B ప్లస్ A అంటే 8. ఓకే, సో ఈ రిజల్ట్ని ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఇక్కడ మనం పర్ఫామ్ చేసిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 5 ప్లస్ 3. ఓకే, సో ఇక్కడ మనం ఈ టాస్క్లో ఏం చేసాం, ఫస్ట్ 3ని పాప్ చేసాం, ఆఫ్టర్ దట్ 5ని పాప్ చేసాం, ఈ రెండింటిని 2 వేరియబుల్స్లోకి ప్లేస్ చేసాం. రిజల్ట్ ఈక్వల్స్ టు B ప్లస్ A ప్లస్ B ఎప్పుడూ పర్ఫామ్ చేయకూడదు, అంటే ఏని ఫస్ట్ మెన్షన్ చేయకూడదు. ఫస్ట్ ఏదైతే పాప్ చేసామో అదే ఫస్ట్ మెన్షన్ చేయాలి, సెకండ్ పాప్ చేసిందని సెకండ్ మెన్షన్ చేయాలి. కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి, ఎడిషన్లో మనకి ఇది అటు ఇది అయినా ప్రాబ్లం ఏం లేదు, కానీ రిమైనింగ్ కేసెస్లో ఇట్స్ వెరీ complicated. In the case of division and subtraction it is different, so that's why we need to perform B plus A or B minus A, B division by A, B into A, అలాగే పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ప్లస్ తర్వాత ఉన్న మనకి ఎన్న నెంబర్ ఏంటి, 8. సో 8 ఈజ్ అ ఆపరెండ్, సో వీ నీడ్ టు పుష్ 8 ఆన్ టు ద స్టాక్. ఓకే, 8 స్టాక్లోకి పుష్ చేసాం. అగైన్ 5 ప్లస్ 3 ఉంటుంది, ఇంకో ఎక్స్ప్రెషన్ మనం ఎవాల్యుయేట్ చేయలేదు కాబట్టి. ఆఫ్టర్ 8 what is the number, 2. So 2, that means we are going to push 2 onto the stack, 8 after 8 and 2. So again it's the 5 plus 3. So 2 తర్వాత మనకున్నది ఏంటి, subtraction symbol. So whenever we get an operator, what we need to do, we need to perform 2 pop operations. A equals to pop of 2, B equals to pop of 5. So result equals to ఇంజాలి B minus A minus B పర్ఫామ్ చేయకూడదు. సో B minus A అంటే ఏంటి, 3. సో ఏని రిజల్ట్ని ఏం చేయాలి మనం, we need to push this result onto the stack. సో 5 plus 3 పర్ఫామ్ చేసాం, ఇప్పుడు ఏం పర్ఫామ్ చేసాం, సారీ ఇక్కడ 8 కదా, 8 minus 2 అమ్మ. సో 8 minus 2 means 6. So we need to push 6 onto 8 minus 2, ఇంకొక ఎక్స్ప్రెషన్ మనం చేసింది. ఓకే, 8 minus 2.
ఓకే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ తర్వాత ఏముంది, అగైన్ వి గెట్ ఏ మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో వెన్ ఎవర్ వి గెట్ ఏ ఆపరేటర్ యూ నీడ్ టు పర్ఫార్మ్ 2 పాప్ ఆపరేషన్స్. A ఈక్వల్స్ టు పాప్ ఆఫ్ 6. ఇక్కడ చూడండి, నేను 2 పాప్ ఆపరేషన్సే పర్ఫామ్ చేశాను, 3 పర్ఫామ్ చేయాలి, అందుకే ఫస్ట్ 2 మాత్రమే పాప్ చేసాం. అగైన్ మళ్ళీ మనకి ఆపరేటర్ వచ్చింది కాబట్టి అగైన్ 2 పాప్స్ పర్ఫామ్ చేయాలి. B ఈక్వల్స్ టు పాప్ ఆఫ్ 8. ఓకే, సో రిజల్ట్ ఈక్వల్స్ టు B ఇంటూ 8. ఎప్పుడైనా సరే సెకండ్ వన్ని ఫస్ట్ వన్తో చేయాలి. సో B ఇంటూ 8 మీన్స్ 8 ఇంటూ 6 48. సో ఇక్కడ చూడండి మనం ఏం పర్ఫామ్ చేసాం, 5 + 3 ఇంటూ 8 - 2. సో ఇక్కడ స్టాక్లోకి మనం పుష్ చేయాల్సిన రిజల్ట్ ఏంటి, 48. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకి ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎందుకని ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మల్టిప్లికేషన్ తర్వాత మనకి ఏమీ లేదు కదా. సో లాస్ట్ వన్ ఈజ్ ద మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ తర్వాత మనం ఏం పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కాబట్టి సో మనం ఏం చేయాలి, రిజల్ట్ ఈక్వల్స్ టు పాప్. సో పాప్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, సో దిస్ పాప్ ఫంక్షన్ రిటర్న్స్ 48. సో ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 48. దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. ఓకేనా. సో ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేషన్ అర్థమైంది కదమ్మా. ఆపరెండ్ వస్తే పుష్ చేస్తాం, ఆపరేటర్ వస్తే 2 పాప్ ఆపరేషన్స్ కన్ఫామ్గా పర్ఫామ్ చేయాలి. ఆ 2 పాప్ ఆపరేషన్స్ని ఏదైతే ఆపరేటర్ ఉందో ఆ ఆపరేటర్తో ఆ 2 ఆపరెంట్స్ని పర్ఫామ్ చేయాలి, ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో పర్ఫామ్ చేస్తారో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ స్టాక్లో పుష్ చేసుకోవాలి. మన ఆపరేటర్ వచ్చిన ప్రతి కేసులోనూ మనం అదే టాస్క్ పర్ఫామ్ చేసాం. Okay, this is the postfix evaluation or calculating the postfix expression. Thank you students, thank you so much.